హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు లంగా బాడీ ఎలా స్టిచ్ చేయాలో చిన్నపిల్లలకి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్గా నెక్ పార్ట్, బాడీది నెక్ పార్ట్ ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేయాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వటం మర్చిపోకండి. చూడండి, ఇలా అయితే ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. ఇప్పుడు ఒక పార్ట్ అయిపోయింది, ఇంకొక పార్ట్ అనేది స్టిచ్ చేస్తాను. చూడండి, నెక్స్ట్ పార్ట్ కూడా ఇలాగ చూడండి, ఇలా ఫోల్డింగ్ అనేది రెండు స్టెప్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలన్నమాట. ఖర్చు పైకి కనబడకూడదు. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు బాడీ క్లాత్కి మనం ఉక్స్లు పట్టి కాజాలు పట్టి కుట్టాలి. బ్యాక్ పార్ట్ని ఇలా ఫోల్డింగ్ అయితే చేసి మిడిల్లోకి కట్ చేయాలి. కట్ చేశాక ఉక్స్లు పట్టీకి కాజాల పట్టీకి క్లాత్ అయితే కట్ చేశాను. చూడండి, 2 ఇంచెస్ గ్యాప్తో క్లాత్ అయితే కట్ చేయాలి. ఎంత పొడవు ఉందో అంత పొడవులో 2 ఇంచెస్ గ్యాప్తో కింద నుంచి పైకి కుట్టి పైన రఫ్ అనేది చేయాలి. ఇటువైపు కూడా అంతేనండి. రఫ్ చేయాలి, ఫోల్డ్ చేసి లోపలికి ఫోల్డ్ చేసి రఫ్ అనేది చేయాలి. ఇప్పుడు దీన్ని స్ట్రైట్గా గోరుతో ఇలా అనేసి మనం ఖర్చు లోపలికి మడత పెడుతున్నాం. చూసారా, ఇలా ఫోల్డింగ్ లోపలికి ఉంటే కనుక ఇది ఉక్సులు పట్టి అన్నమాట. మొత్తం ఫోల్డ్ చేసేసి స్టిచ్ అనేది చివరికి ఒక స్టిచ్ చేసేయాలి. ఇది వచ్చి కాజాల పట్టి, ఫోల్డింగ్ పైకి ఉందంటే కాజాల పట్టి అన్నమాట. 1/2 ఇంచ్ గ్యాప్లో చివరికి వేయకూడదండి, ఇది మిడిల్లో వేయాలి. ఫస్ట్ స్టిచ్, తర్వాత చివరికి ఒక స్టిచ్ అనేది వేయాలి. రఫ్ చేసి ఎండ్ అయిపోయింది, రఫ్ చేసి తీసేయాలి. ఇప్పుడు ఉక్సులు పట్టీని కాజాల పట్టీని ఒకదాని మీద ఒకటి పెట్టి కాజాలని కిందకి పెట్టి ఉక్సులు పైకి పెట్టి రెండింటిని జాయింట్ అయితే చేయాలి మనం. చూడండి, ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి చివరికి ఒక స్టిచ్ అయితే వేయాలి. చివరికి వేయాలి, సమానంగా పెట్టుకోవాలి. పైన పెట్టుకొని ఇలా స్టిచ్ అనేది చేసి పలక షేప్లో కిందికి రానిచ్చేసేయాలి. చూసారా, ఓపెన్ అనేది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ చేయాలి. డబల్ స్టిచ్ చేయాలండి. ఇటువైపు అటువైపు అయిపోయింది. ఇప్పుడు ఇటువైపు కూడా డబల్ స్టిచ్ అయిపోయింది. ఇప్పుడు పై బాడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం కుట్టాలి? స్కర్ట్ కుట్టాలి. స్కర్ట్ కుట్టాలంటే లో కటింగ్ చేయలేదు ఫ్రెండ్స్, ఇప్పుడు లో కటింగ్ తీస్తున్నాను. చూడండి, ఫ్రంట్ పార్ట్కి దేనికైనా సరే ఫ్రంట్ పార్ట్కి లో కటింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. చిన్నోళ్ళకైనా పెద్దవాళ్ళకైనా సరే లో కటింగ్ కంపల్సరీ ఉండాలి. 1 ఇంచ్ గ్యాప్లో ఖర్చు వైపు 1 ఇంచు, ఇటువైపు 1 ఇంచు గ్యాప్తో లో కటింగ్ అయితే తీసేసాను. ఇప్పుడు సంఖలో కూడా ఫోల్డింగ్, ఇందాక నెక్ సైడ్ ఎలా ఫోల్డ్ చేసామో అలాగా ఫోల్డింగ్ అయితే చేసేసి స్టిచ్ చేయాలి. చూడాలి, ఉల్టానా మంచి వైపు కుడుతున్నామా ఎటువైపు కుడుతున్నాం అనేది చూసుకొని కుట్టుకోవాలి. ఒక్కోసారి ఒరిజినల్ వైపు కుట్టే అవకాశం ఉంటుంది, చూసుకొని స్టిచ్ అయితే చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసి అయిపోయింది, ఫోల్డింగ్ చేసి కుట్టడం అయిపోయింది. ఇప్పుడైతే స్కర్ట్ కుట్టాలి. స్కర్ట్ పార్ట్ కుడతాను. చూడండి, దీన్ని మిడిల్లోకి ఫ్రంట్ పార్ట్ మిడిల్లోకి మడత పెట్టి ఒక టాకా అయితే పెట్టేశాను. ఇప్పుడు స్కర్ట్ పార్ట్ క్లాత్ కూడా ఫోల్డ్ చేసి టాకా పెట్టుకోవాలి. ఆ ఫస్ట్ పెట్టిన టాకా ఉంది చూసారా, ఆ టాకా ఈ టాకా కలవాలన్నమాట. ఒరిజినల్ వైపు కాకుండా రివర్స్ సైడు మనకి కుర్చీలు అయితే పెట్టాలి. చూసుకొని పెట్టుకోవాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ కిందికి ఉండాలి, ఒరిజినల్ అనేది కిందకు ఉండాలి, ఉల్టాదేమో పైకి ఉండాలి. చూడండి, పిలిచి పెడుతున్నాను. మనం నడుము లూజ్ 15 ఉంటే దానికి 2 ఉండాలండి ఈ క్లాత్.
రెండింతలంటే 30, 15 అంటే దాన్ని డబల్ చేస్తే 30, 30కి ఇంకా ఈ 15 కూడా యాడ్ చేయాలి. చూడండి, టాకా పెట్టాం కదా, ఆ టాకా ఈ టాకా అనేది కలవాలి. కలిస్తే పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే. ఫిల్స్ అదే విధంగా పెట్టుకుంటే చివరి వరకు సరిపోతుంది. 45 ఇంచెస్ క్లాత్ అయితే సరిపోద్ది. 15 నడుము అయితే 45 ఉండాలి ఈ లెంత్ అనేది. అప్పుడు కుచ్చులు పెట్టడానికి అయితే సరిపోతుంది. అయిపోయింది. ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేయాలి. రివర్స్ తిప్పేసి ఇటువైపు లైనింగ్ జాయిన్ చేస్తే మనకి ఖర్చు అనేది పైకి కనబడదు. ఉల్టా చేసేసి ఇందాక పెట్టినట్టే ఫిల్స్ పెట్టుకోవాలి. దీనికి పర్ఫెక్ట్గా పెట్టాల్సిన అవసరం లేదండి, చిన్న చిన్నవి పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా లైనింగ్ ఫ్యాబ్రిక్ తక్కువ తీసుకుంటాం కదా, అందువల్ల ఇది చిన్న చిన్న మధ్య మధ్యలో పెట్టుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుంది. చూసారా, అయిపోయింది. ఖర్చు అనేది పైకి కనబడదు అనమాట ఇలా కుడితే. మళ్ళీ టాప్ స్టిచ్ ఒకటి వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఇందాక స్టిచ్చెస్ కన్నా ఈ స్టిచ్ అనేది కిందకు ఉండాలండి. అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ సైడ్కి, ఇప్పుడు ఫ్రంట్ సైడ్కి వేసేసాం. ఇప్పుడు బ్యాక్ సైడ్కి కుచ్చిల క్లాత్ అనేది అటాచ్ చేయాలన్నమాట, లంగా క్లాత్. దీనికి కూడా సేమ్ అంతేనండి. ఫోల్డ్ చేసి మిడిల్లో ఒక టాకా పెట్టుకోవాలి. బ్యాక్ సైడ్కి ఎలానో ఉక్సులు పట్టి కాజాల పట్టి ఉంది కదా, అది మిడిల్లోనే ఉంటుంది కాబట్టి బాడీ క్లాత్కి అయితే టాకా పెట్టట్లేదు. ఒరిజినల్ వైపుదేమో కిందకు ఉండాలి, ఉల్టాదేమో పైకి ఉండాలి. 2 ఇంచెస్ నార్మల్గా కుడితే సరిపోతుందండి, ఎందుకంటే ఖర్చులోకి పోతుంది కదా. 2 ఇంచెస్ వరకు కుచ్చులు పెట్టకుండా ప్లెయిన్కి కుట్టేసి తర్వాత నుంచి ఫిల్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం టాకా ఉక్సులు పట్టి, చూసారా టాకా కనిపిస్తుంది కదా, ఈ టాకా ఉక్సులు పట్టి ఒకే చాటుకి రావాలి. ఉక్సులు పట్టి కాజాల పట్టి మనం మిడిల్లోనేగా వేస్తాం. ఈ టాకా అనేది దాని దగ్గరికి వస్తే పర్ఫెక్ట్ అనమాట. అయిపోయింది, పర్ఫెక్ట్గా వచ్చినట్లు. ఇటువైపు కూడా 2 ఇంచెస్ గ్యాప్లో కుచ్చులు అనేవి పెట్టవసరం లేదు. ఇప్పుడు లైనింగ్ క్లాత్ అయితే అటాచ్ చేస్తున్నా. ఇందాకలానే ఇది కూడా మిడిల్లో ఫోల్డ్ చేసి టాకా పెట్టుకోవాలి. ఎట్లానో దానికి ఉక్సులు పట్టి కాజాల పట్టి ఉంది కదా, అదే మిడిల్ కాబట్టి దానికైతే పెట్టనవసరం లేదు. 2 ఇంచెస్ ప్లెయిన్గా కుట్టేసుకోవాలి. ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి 2 ఇంచెస్ ప్లెయిన్గా కుట్టుకుంటే సరిపోతుంది. అంతేనండి, అయిపోయింది. ఇప్పుడు టాప్ స్టిచ్ ఒకటి వేసుకోవాలి. అన్ని స్టిచ్ల కన్నా ఈ స్టిచ్ అనేది కొంచెం పక్కనే రావాలి, కిందికి రావాలన్నమాట. అప్పుడు కుట్టు అనేది పైకి కనబడదు. అయిపోయింది, చూసారా, అయిపోయింది. ఇలా కుట్టడం వల్ల ఖర్చులు అనేవి పైకి కనబడవు. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి టాకాలు అయితే వేస్తున్నానండి. ఇలా వేయటం వల్ల షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట. 3 ఇంచెస్ గ్యాప్లో ఇలా కుట్టుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. డబ్బాలా లూజ్లా రాకుండా షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్యూచర్లో ఒకవేళ టైట్గా ఉంటే ఈ కుట్లు ఉప్పుకున్నా కానీ సరిపోతుందండి. అయిపోయింది. బ్యాక్ మనం డాట్స్ కుట్టుకుంటాం కదా, సేమ్ ఇలానే వీటికి కూడా ఫ్రంట్ పార్ట్కి అయితే డాట్స్ అయితే కుట్టేశాను. ఇప్పుడు జాయింట్ చేయాలి. సమానంగా పెట్టేసుకొని 2 ఇంచెస్ గ్యాప్తో నేను 11 పెడదాం అనుకుంటున్నాను. సరిపోయింది. ఇప్పుడైతే రఫ్ చేసేయాలి. ఫస్ట్ స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ అయితే చేసుకోవాలండి. అప్పుడే కుట్లు అనేవి ఊడిపోకుండా స్టిఫ్గా ఉంటాయి, పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట, స్టాండర్డ్గా. ఇక్కడ వరకు తీసేస్తున్నాను, ఎందుకంటే ఫిల్స్ పెట్టాలనుకుంటున్నానండి కింద. అదే పొడవు తక్కువైతే ఫ్యూచర్లో ఇప్పుకోటానమాట. చివరి వరకు లాగేసాను. దారాలు పోగులు లాంటివి నీట్గా కట్ చేసేసుకొని ఇప్పుడు లైనింగ్ క్లాత్, ఒరిజినల్ క్లాత్ కుట్టేశాను కదా, ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఒరిజినల్ లోపలికి పనేసి లైనింగ్ క్లాత్ కిందిది పైది
కలిపేసి ఒక స్టిచ్ అయితే చేసేసాను. డబల్ స్టిచ్ చేయాలండి. ఇప్పుడు ఇంకో స్టిచ్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్కి వేసేస్తున్నాను. అయిపోయింది. ఇప్పుడు సేమ్ అటువైపు కూడా సేమ్ అంతేనండి. నడుము వరకు కుట్టు అయితే రానిచ్చేస్తున్నాను సైడ్కి రఫ్ చేసి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కిందిది పైది రెండు కలిపి స్టిచ్ అయితే ఒక స్టిచ్ చేసేస్తున్నాను. ఇవి రెండు సమానంగా రాపోయినా పర్లేదండి. సమానంగా రాకపోతే మధ్యలో చిన్న ఫిల్ట్ చూసారా, అక్కడ చిన్న ఫిల్ట్ వచ్చింది. అలా కుట్టుకున్న ఏం కాదు, కనిపించదు బయటికి ఏమి. చిన్న ఫిల్ట్ అక్కడ చూసారా, చిన్న ఫిల్ట్ వచ్చింది. అలా వచ్చినా ఏం కాదు, మనకి ఎక్కువ అనిపిస్తే చిన్న ఫిల్ట్ అయితే పెట్టుకోవచ్చు. డబల్ స్టిచ్ కూడా అయిపోయింది. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని జాయిన్ చేస్తున్నాను. కింది క్లాత్ పై క్లాత్ రెండు పట్టుకొని మెయిన్ క్లాత్ లోపలికి అనేసి స్టిచ్ అయితే చేసేసాను. అయిపోయిందండి. ఇప్పుడైతే ఎక్స్ట్రా కుట్లు వేసానండి రెండు. ఇప్పుడు ఫిల్ట్ కుడుతున్నాను చూడండి. క్లాత్ కింది వైపు పై వైపు సేమ్ ఎంత తీసుకున్నామో అంతే తీసుకోవాలి. నేనైతే 2 ఇంచెస్ గ్యాప్లో ఫిల్ట్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. పైనుంచి అయితే 10 పెట్టానండి. 2 ఇంచెస్ గ్యాప్ దగ్గర మార్కింగ్ అయితే చేశాను. మెయిన్ క్లాత్ వైపు ఈ ఫిల్ట్ అనేది వేసుకోవాలి. లైనింగ్ వైపు కాకుండా మెయిన్ క్లాత్ వైపు ఫిల్ట్ అనేది వేసుకోవాలి. రెండు చేతులతో సరి చేసుకుంటూ ఎక్కడ హెచ్చు తక్కువలు రాకుండా, ఎక్కువ తక్కువ రాకుండా సరి చేసుకుంటూ ఈ స్టిచ్ అనేది వేయాలండి. లేకపోతే ఫిల్ట్ సరిగ్గా కుదరదనమాట. మనం అక్కడ 10 తీసుకుంటే ఈ గ్యాప్ మొత్తం 10 ఇంచెస్ గ్యాప్లోనే రావాలి. మనం కింది వైపు 10 ఇంచెస్ పెట్టాం కదా, చూడండి. కింది నుంచి పైకి టేప్ రివర్స్ పెట్టాను. కింది నుంచి పైకి 10 పెట్టాను. ఇదిగోండి 10 పెట్టాను. 10 ఇంచెస్ గ్యాప్లోనే రావాలి. స్టిచ్ అనేది కుట్టు అనేది స్ట్రైట్గా రావాలి. 2 ఇంచెస్ గ్యాప్ పైన ఉండాలి, కింద నుంచి 10 ఇంచెస్ గ్యాప్ ఉండాలి. అప్పుడే ఫిల్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. మధ్యలో కొలుచుకుంటూ టేప్తో కొలుచుకుంటూ కరెక్ట్గా వస్తుందా లేదా అనేది కొలుచుకుంటూ కుట్టుకోవాలండి. కొంచెం ఎక్స్ట్రా వచ్చింది చూసారా, చివరికి వచ్చేసరికి అక్కడ పిలిసి పడినాయి రెండు చిన్ని. అది లోపలికి వెళ్ళిపోద్ది కాబట్టి అలా పడినా అంత ఇబ్బంది ఏం లేదండి. చూడండి అయిపోయింది. చూసారా, ఇందాక చిన్న రెండు పడ్డాయా, అవి పడినా ఏం కాదు, మనకి పైకి కనిపించవు, కిందకి వెళ్ళిపోతాయి. కింది వైపు నీట్గా వస్తే పై వైపు నీట్గా వస్తే చాలు. అయిపోయింది. ఇప్పుడైతే బ్లౌజ్ పీస్ కుడుతున్నానండి. లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని ముందైతే అటాచ్ చేయాలి. లో కటింగ్ తీస్తున్నాను ఫ్రంట్ పార్ట్. గ్యాప్ పైనుంచి ఖర్చు వైపు 1 ఇంచ్ గ్యాప్తో లో కటింగ్ తీస్తే సరిపోద్దండి. ఖర్చులోకి వెళ్ళిపోద్ది కదా, చూసారా ఎంత నీట్గా వచ్చిందో. పెద్దవాళ్ళకైతే 2 ఇంచెస్ ఉండాలి, చిన్న పిల్లలకైతే 1 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇప్పుడైతే నెక్ వైపు ఫస్ట్ స్టిచ్ చేసేస్తున్నాను. కోణాలు ఉన్నాయి కదా, అక్కడ సూది అనేది ఆఫ్ చేసి కిందికి దించి మనం మళ్ళీ కుట్టు రానియాలి. అదిగోండి కోణం దగ్గర మళ్ళీ సూది అనేది కిందికి దించాకే పాదం లేపి క్లాత్ అనేది తిప్పుకుంటూ కుట్టాలండి. సాగదీయకూడదు. లైనింగు స్మూత్గా పట్టుకొని కుట్టేయాలి. అయిపోయింది. ఇప్పుడైతే ఎక్స్ట్రా క్లాత్, మెయిన్ క్లాత్ ఉంది కదా ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ కన్నా, అదైతే కటింగ్ అయితే చేసేస్తున్నాను. కటింగ్ చేసేసాక టాకాలు పెట్టాలండి. మనం ఉల్టా తిప్పినమ్మటే స్మూత్గా తిరగటానికి నెక్ పట్టేసినట్టు రాకుండా ఇలా పెట్టడం వల్ల నెక్ పట్టేసినట్టు రాకుండా నీట్గా వస్తుంది అన్నమాట. టాకాలు పెట్టాను చూడండి. రివర్స్ తిప్పేస్తున్నాను. రివర్స్ తిప్పి టాప్ స్టిచ్ ఒకటి వేసుకుంటే నీట్గా కనిపిస్తుంది నెక్. ఈ కోణాల దగ్గర సూదిగా షార్ప్గా రావాలంటే సీపిరి పుల్ల కానీ ఏదైనా షార్ప్గా ఉండేది పుల్ల లాంటిది పెట్టి ఇలా అంటే షార్ప్గా వస్తుందండి. అప్పుడు నెక్ నీట్గా కనిపిస్తుంది.
ఇప్పుడైతే టాప్ స్టిచ్ ఒకటి వేసేస్తున్నాను. పక్క నుంచే రావాలి, అంతా స్టిచ్ మొత్తం ఒకటే గ్యాప్లో రావాలి. కోణం దగ్గర మళ్ళీ ఇందాక చెప్పినట్టే సూది అనేది కిందకి దించి తిప్పుకోవాలి. పాదం లేపుకొని లైనింగ్ది కిందిది పర్ఫెక్ట్గా ఉందా లేదా చూసుకుంటూ స్టిచ్ అయితే చేసుకోవాలండి. సేమ్ ఒకటే గ్యాప్లో రావాలి, హెచ్చు తగ్గులు రాకుండా. అప్పుడే స్టిచ్చింగ్ అనేది నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది. ఇప్పుడైతే నెక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు జాయింట్ చేసేస్తున్నాను. లైనింగ్ వైపు తిప్పేసి జాయింట్ అయితే చేయాలి, మెయిన్ వైపు కాకుండా లైనింగ్ వైపు. మొత్తం జాయింట్ అయితే చేసేసి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేయాలి. జాయింట్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేయాలి. ఇది కింద ఫిల్స్ పెడుతున్నానండి, అందుకే ఇంత చిన్నగా వచ్చింది. కింద ఏంటంటే ఫిల్స్ పెట్టాలి కదా, అందుకని ఇది 10 ఇంచెస్ తీసుకున్నాను. 10 ఇంచ్ కన్నా ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటే బాగానే ఉంటుంది, కానీ ఇంకా క్లాత్ అయితే సరిపోలేదన్నమాట. ఇప్పుడు బ్యాక్ నెక్ అటాచ్ చేసేస్తున్నాను. ఫస్ట్ నెక్ కుట్టేసుకున్నాక రౌండ్ అనేది నీట్గా తిప్పుకోవాలి. లాగి పట్టినట్టు కాకుండా స్మూత్గా పట్టుకొని రౌండ్ షేప్ తిప్పుకోవాలి. పాదాన్ని ఎత్తి పెట్టుకుంటూ రౌండ్ షేప్ అనేది తిప్పుకోవాలి. ఇప్పుడైతే టాకాలు పెడుతున్నానండి. ఇందాక చెప్పాను కదా, ఇలా పెట్టడం వల్ల నెక్ అనేది నీట్గా ఉంటుంది. తిప్పినా కానీ పట్టేసినట్టు రాకుండా నీట్గా అనేది ఉంటుంది. టాప్ స్టిచ్ ఒకటి వేసేసుకోవాలి. టాప్ స్టిచ్ అయితే ఒకటి వేసేసాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అటాచ్ చేయాలి. అటాచ్ చేయడం కూడా అయిపోయిందండి. ఇందాక చెప్పినట్లే ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్నాక ఇప్పుడు మనకి ఫ్రంట్ బ్యాక్ అటాచ్ అయితే అయిపోయింది. మనకి ఉక్సులు పట్టి కాజాలు పట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇందాకట్లాగే బ్లౌజు బ్యాక్ ఓపెను, మిడిల్లోకి కట్టింగ్ అయితే చేసేసాం. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాలు పట్టి పైనుంచి కిందికి రానియాలండి. నెక్ వైపు నుంచి కిందికి కుట్టాలి. కిందికి పాదం ఇంచు గ్యాప్తో స్టిచ్ అయితే చేసేసుకోవాలి. దీనికి కూడా అంతే, పైనుంచి నెక్ వైపు నుంచి కిందకి స్టిచ్ చేయాలి. వీడియో చూపించినట్లుగా రఫ్ చేయాలండి ఖచ్చితంగా, లేకపోతే స్టిచ్ అనేది కుట్టు అనేది ఊడిపోతుంది. గోరుతో స్ట్రైట్గా అనేసి ఇప్పుడు ఫోల్డింగ్ చేయాలి. ఇది లోపలికి వచ్చింది చూసారా, లైనింగ్ వైపుకి, అంటే ఇది ఉక్సులు పట్టి లోపలికి ఉండేది, కాజాల పట్టి పైకి ఉంటుంది. మొత్తం లోపలికి ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి. చూసారా, పైకి ఏమీ కనిపించకూడదు లైనింగ్ క్లాత్. అటు సైడు మెయిన్ సైడు చివరికి ఫోల్డింగ్ చేసి చివరికి ఒక స్టిచ్ అయితే చేసేసుకోవాలి. అయిపోయింది చూసారా. ఇప్పుడు ఇంకోటి ఉక్సులు పట్టి, ఇది మెయిన్ క్లాత్ వైపు వచ్చింది, అంటే పైకి వచ్చింది. పైకి వచ్చిందంటే ఇది కాజాల పట్టి అన్నమాట. మిడిల్లో నుంచి ఫస్ట్ కుట్టు అయితే రానియాలి. క్లాత్ని మడత పెడతాం కదా కాజాల పట్టీకి, ఆ కాజాల పట్టి ఎంత ఉందో దానికి మిడిల్లో రానిచ్చి మళ్ళీ ఇటు చివరికి స్టిచ్ అనేది రానియాలి. పక్కకే రావాలండి స్టిచ్ అనేది రానియాలి. అయిపోయింది. ఇప్పుడు సమానంగా పెట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ ఎంత అయితే వచ్చిందో అది కట్ చేసేసుకోవాలి. పై పార్ట్ అయిపోయింది, బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది. ఇప్పుడు ఫిల్స్కి క్లాత్ అనమాట. లైనింగ్ క్లాత్ సరిపోలేదండి, దానికి అటాచ్ అయితే చేస్తున్నాను. అటాచ్ చేసేసి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ పెట్టి మెయిన్ది కింది వైపు మెయిన్ క్లాత్ కిందికి ఉండి లైనింగ్ క్లాత్ పైకి ఉండాలి. మెయిన్ క్లాత్లో కూడా ఉల్టా సీదా అంటారు కదా, ఒరిజినల్ అనేది పైకి ఉండాలి మధ్యలోకి.
వేస్ట్ అనేది కిందకు ఉండాలి. కలిపి ఒకటే ఒక స్టిచ్ వేసేసి టాప్ స్టిచ్ ఒకటి వేసేస్తున్నాను. లైనింగ్ వైపుకి ఖర్చు మడత పెట్టి ఒక స్టిచ్ అనేది వేసేసి రివర్స్ తిప్పి పైన అయితే జాయింట్ చేసేయాలి. మొత్తం రౌండ్ మొత్తం సూదించేసి ఇప్పుడు ఇటు సైడ్కి తిప్పాలి. చూడండి, ఇప్పుడు స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే చేస్తే జాయింట్ అనేది అయిపోతుంది. ఇంకా కిందకి అవసరం లేదు, ఎంతో లేదు కాబట్టి ఆ గ్యాప్ కుట్టకపోయినా ఏం కాదనమాట. ఇప్పుడు స్ట్రైట్గా ఎక్స్ట్రా క్లాత్ ఉన్నాయి కదా, అవి అయితే కట్ చేసేసుకోవాలి. మళ్ళీ ఇంకో దానికి కూడా ఫ్రంట్ క్లాత్కి అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ క్లాత్ చెప్పాను కదా ఇందాక, సరిపోలేదు క్లాత్ అటాచ్ చేయాలని. క్లాత్ అయితే అటాచ్ చేశాను చిన్న ముక్క. ఇప్పుడు దాన్ని ఫోల్డ్ చేసి మిడిల్లోకి కట్ చేయాలి. ఎందుకంటే అవి బ్యాక్ సైడ్ 2 పార్ట్లు ఉన్నాయి కదా, హుక్స్లో ఒక పార్టు, కాజాల్లో ఒక పార్టు. బ్యాక్ సైడ్ 2 పార్ట్లు కదా, 2 పార్ట్లు కాబట్టి మిడిల్లోకి కట్ చేశాను, 2 పార్ట్లుగా విడదీశాను అనమాట. ఇందాకట్లాగే ఇది కూడా చూడండి. ఫస్ట్ అయితే ఒక స్టిచ్ అయితే చేసేస్తున్నాను. దీన్ని ఎల్ షేప్లో కుట్టాలన్నమాట. ఎందుకంటే మనం హుక్స్లు పట్టి కాజాలు పట్టి క్లోజ్ ఉంటుంది కదా, క్లోజ్ సైడ్ ఈ క్లోజ్ అనేది రావాలన్నమాట. హుక్స్లు పట్టి వైపు క్లోజింగ్ అనేది రావాలి. చూసారా, క్లోజ్ చేశాను, ఎల్ షేప్లో కుట్టాను. ఇప్పుడు దీన్ని రివర్స్ చేయాలి. ఒక టాకా అనేది పెట్టాను, అప్పుడు షార్ప్గా ఉన్న సైడు నీట్గా వస్తుంది అనమాట, క్లాత్ పట్టేయకుండా. ఇప్పుడైతే రివర్స్ చేసేసి టాప్ స్టిచ్ ఒకటి వేసేసుకోవాలి. ఈ క్లాత్ అనేది మనం తీసుకునే మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, ఫిల్స్ క్లాత్ కాకుండా బ్లౌజ్ పై క్లాత్, అది 10 ఇంచెస్ ఉంటే ఇది 30 ఇంచెస్ ఉండాలండి. ఫిల్స్ పెడతాం కాబట్టి, అర్థమైందా? అది 10 ఉంటే ఇది 30 ఉండాలి, 20 ఉంటే 60 ఉండాలి. 2 ఇంతలు ఎక్స్ట్రా ఉండాలన్నమాట. ఇప్పుడైతే ఎక్స్ట్రా క్లాత్ కట్ చేశాను ఫిల్స్కి. ఇప్పుడు ఇంకొకటి ఒక వైపుకి అయిపోయింది, ఇది ఇంకో వైపుకి అయితే స్టిచ్ చేస్తున్నాను. చూడండి, ఇది కూడా సేమ్ అంతే, ఎల్ షేప్లో కుట్టాలి. 2 ఒక వైపుకే వస్తాయి, ఒక్కోసారి చూసుకొని కుట్టుకోవాలండి. ఇప్పుడు రివర్స్ చేసి టాప్ స్టిచ్ కూడా ఒకటి వేసేస్తున్నాను. మనకి కాజాలు పట్టి 10 ఉంటే ఇది 30 ఇంచెస్ ఉండాలి. ఫిల్స్ పెడతాం కాబట్టి 2 ఇంతలు ఎక్స్ట్రా అయితే ఉండాలి. ఇక్కడ షార్ప్గా ఉన్న చోట సూది అయితే దించి స్టిచ్ అయితే వేసేయాలి. ఇటైతే జాయిన్ చేయట్లేదండి, ఎందుకంటే చిన్న పీసే కాబట్టి హెచ్చు తగ్గులు ఏం రాకుండా ఫిల్స్ అయితే పెట్టేయచ్చు. పెద్ద పీస్ అయితే ఖచ్చితంగా జాయిన్ చేయాలి. ఇదిగోండి, 2 పార్ట్లు అయిపోయినాయి. ఇప్పుడు మెయిన్ క్లాత్ వైపు నుంచి ఫిల్స్ అయితే పెడుతున్నాను. చూడండి, ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ 1 ఇంచు ప్లెయిన్గా కుట్టేయాలి, ఎందుకంటే ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి. ఇప్పుడు మిడిల్లోకి ఒక టాకా అయితే పెట్టుకోవాలి. బ్లౌజ్ పీస్ కూడా ఒక టాకా పెట్టుకోవాలి. చూసారా, ఆ టాకా ఈ టాకా అనేది కలవాలి ఫిల్స్ పెట్టినప్పుడు. 1 ఇంచ్ అయితే ఫస్ట్ ప్లెయిన్గా కుట్టేస్తాను, ఎందుకంటే అది ఖర్చులోకి వెళ్ళిపోద్ది కాబట్టి. ఇక్కడ నుంచి ఫిల్స్ అయితే పెడుతున్నానండి. ముందు పెట్టి చూస్తున్నాను టాకా కలిసిద్దా లేదా అని చూసుకోవటానికి. కలుస్తుంది. ఈ సైజు ఫిల్స్ అయితే సరిపోతాయి. సేమ్ మొత్తం అదే సైజు ఫిల్స్ అయితే పెడుతున్నానండి. 1 ఇంచ్ గ్యాప్లో ఫిల్స్ అయితే పెడుతున్నాను. చివరి వరకు అదే సైజు, ఫస్ట్ ఎంత సైజు పెట్టామో ఫిల్స్ అదే సైజులో పెడితే ఫిల్స్ అనేవి నీట్గా కనబడతాయి అన్నమాట. వన్ ఇంచ్ గ్యాప్ అయితే ఫిల్స్ నీట్గా ఉంటాయండి. చిన్న చిన్నవి పెట్టినా కానీ ఫిల్స్ అనేవి మంచిగా నీట్గా కనిపించవు. 1 ఇంచ్ అయితే నీట్గా సరిపోతాయి. 1 ఇంచ్తో గ్యాప్తో వదిలేసాను చూడండి.
చివరికి వచ్చేసరికి అయిపోయింది. టాప్ స్టిచ్ అయితే ఒకటి వేసేస్తున్నాను. కింది వైపుకి వేయాలి, ఫిల్స్ వైపు ఒక టాప్ స్టిచ్ అయితే వేయాలి. కింద ఖర్చు కూడా ఫిల్స్ వైపుకి కింద వైపు ఉంటుంది కదా, దాన్ని కింద ఒక చేయి పెట్టి కింద వైపు కనుక్కుంటూ టాప్ స్టిచ్ అయితే ఒకటి వేసేసుకోవాలి. అంతే, టాప్ స్టిచ్ కూడా అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి అయితే వేయాలండి, అది ఖర్చులోకి వెళ్ళిపోతుంది. క్లోజింగ్ ఉంది చూసారా, అది ఉక్సులు పట్టి వైపు రావాలి. ఇదిగోండి క్లోజింగ్ ఉందా, అది ఉక్సులు పట్టి వైపు రావాలి. ఓపెన్స్ ఉన్నాయా, అవి పైకి ఉండాలి. క్లోజింగ్ కిందికి ఉండాలి. ఎల్ షేప్లో క్లోజింగ్ ఉందా, అది ఉక్సుల వైపు. ఇంకో క్లోజింగ్ ఏమో కిందికి వెళ్ళాలంటే పై వైపు ఉండాలి మన చేతికి, అప్పుడు కింది వైపుకి ఉంటుంది. ఓపెన్స్ రెండు ఫిల్స్ వైపు ఫిల్స్లో పెట్టుకోవాలి. అంతేనండి. 1 ఇంచ్ గ్యాప్ లాస్ట్లో 1 ఇంచ్ ప్లెయిన్గా కుట్టుకోవాలి, ఎందుకంటే ఖర్చులోకి వెళ్ళిపోతుందని. అయిపోయింది. టాప్ స్టిచ్ అయితే ఒకటి వేసేసుకుంటున్నాను. ఫిల్స్ వైపు ఉండాలి టాప్ స్టిచ్. బ్యాక్ సైడ్ది ఒక పార్ట్ అయితే అయిపోయింది, ఉక్సుల వైపు పార్టు. ఇప్పుడు కాజాల వైపు పార్ట్ మిగిలింది, దీనికి కూడా ఫిల్స్ పెట్టుకుంటే అయిపోతుంది. ఇది చూడండి, ఖర్చు వైపు ఎప్పుడైనా సరే 1 ఇంచ్ ప్లెయిన్కి కుట్టుకున్నాక తర్వాత ఫిల్స్ పెట్టుకోవాలి. దీనికి కూడా అంతే, క్లోజింగ్ కాజాల వైపు ఉండాలి, కాజాల పట్టీ వైపు. రఫ్ చేసి తీసేసుకోవాలి. డబల్ స్టిచ్ చేసుకోవాలండి, ఇందాక వాటికి కూడా అంతే డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడైతే టాప్ స్టిచ్ ఒకటి వేసేస్తున్నాను చెప్పాను కదా, ఫిల్స్ వైపు ఉండాలి టాప్ స్టిచ్, పై వైపు కాకుండా కింది వైపుకి అనమాట. ఖర్చు కూడా కింద వైపు ఖర్చు కూడా కిందికి అనుకొని ఈ కుట్టు అనేది వేసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. సమానంగా పెట్టుకొని రఫ్ చేసుకోవాలండి ఖచ్చితంగా, ఎందుకంటే షోల్డర్ కుట్టు అనేది ఊడిపోకుండా స్ట్రాంగ్ ఉంటుంది. డబల్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఒక సైడ్ అయిపోయింది, ఇంకో సైడ్ కూడా షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. అయిపోయింది. ఇంకా హ్యాండ్స్ ఒకటి వేస్తే సరిపోతుందండి. హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసుకుంటున్నాను, తిప్పేసేసి జాయిన్ చేసుకోవాలి. జాయింట్ కూడా చేసేసాను. ఇప్పుడైతే ఫిల్స్ పెట్టుకోవాలి. మనం మెయిన్గా హ్యాండ్స్ లైనింగ్ కట్ చేసేటప్పుడు 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుందండి. ఫిల్స్కి బుట్ట హ్యాండ్స్కి ఎప్పుడైనా సరే 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే ఫిల్స్ పెట్టుకుంటాం కాబట్టి సరిపోతుంది. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైతే 3 ఇంచెస్ పెట్టుకోవాలి, చిన్నపిల్లలకైతే 2 ఇంచెస్ పెట్టుకోవాలి. సంక వైపు కింది వైపు కూడా ఎక్స్ట్రా. సంక వైపు అయితే ఫిల్స్ పెట్టేశాను, కింది వైపు కూడా ఫిల్స్ పెడుతున్నాను. 1/2 ఇంచు గ్యాప్ వదిలేసి కిందికి, బుట్ట హ్యాండ్స్ కాబట్టి పైన పెడుతున్నాను ఫిల్స్. రఫ్ చేసి ఫిల్స్ పైన ఎంత గ్యాప్తో అయితే ఫిల్స్ పెట్టామో చిన్నవి పెట్టుకోవాలి హ్యాండ్స్కి ఎప్పుడైనా సరే. పైన ఎంత ఫిల్స్ అయితే పెట్టాను, ఎంత ఇంచ్ గ్యాప్తో అదే విధంగా ఫిల్స్ అయితే పెట్టాను. ఇప్పుడు జాయింట్ చేసేస్తున్నాను. హ్యాండ్స్కి కూడా లో కటింగ్ ఉంటుందండి, లో కటింగ్ చూసుకొని ఫ్రంట్ వైపుకి లో కటింగ్ ఉండేలాగా జాయింట్ అయితే చేసుకోవాలి హ్యాండ్స్. ఒకవేళ సంకకి ఎక్కువ వచ్చింది క్లాత్ అనుకుంటే ఇంకో ఫిల్ట్ అనేది కుట్టేటప్పుడు పెట్టుకుంటే సరిపోతుంది. అయిపోయింది. ఇంకో స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను, డబల్ స్టిచ్. ఒక హ్యాండ్ అయితే ఫినిష్ అయిపోయిందండి. ఇంకోవైపు హ్యాండ్ కూడా కుట్టేస్తున్నాను. మనం సంక దగ్గర నుంచి జాయిన్ చేసేటప్పుడు మనం టాకా పెట్టుకుంటాం కదా, షోల్డరు టాకా ఎక్స్ట్రా ఏమైనా వస్తే ఇంకో ఫిల్ట్ కుట్టేటప్పుడైనా పెట్టుకోవచ్చండి. డబల్ స్టిచ్ అయిపోయింది. ఇప్పుడు సైడ్ జాయింట్ చేస్తే కుట్టడం ఫినిష్ అయిపోతుంది. ఇప్పుడు జాయింట్ అయితే చేసేస్తున్నాను.
కిందికి 1/2 ఇంచ్ గ్యాప్ అయితే సరిపోతుంది. నడుము దగ్గర వరకు 1 ఇంచ్ గ్యాప్ ఉండాలి ఖర్చు. కింది వైపు వచ్చేసరికి 1/2 ఇంచ్ అయితే సరిపోతుందండి. వన్ ఇంచ్ గ్యాప్తో రఫ్ అయితే చేసేసుకొని స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఇది 3 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ బేబీ వరకు సరిపోతుందండి. షోల్డర్ 4 ఇంచెస్ పెట్టుకొని 1.5 నెక్ పెట్టుకుంటే సరిపోతుంది. లెంత్ వచ్చేసి 14 పెట్టుకుంటే 5 ఇయర్స్ బేబీ వరకు సరిపోతుందండి. ఈ బ్లౌజు అయిపోయింది. ఎక్స్ట్రా కుట్లు ఒక 2 వేసుకుంటే లూజ్ ఉన్న టైట్ ఉన్న వాళ్ళు ఇప్పుకుంటారు. ఈ పాపకేమి ఆది బ్లౌజు ఆది స్కర్ట్ ఏమి ఇవ్వలేదండి. 4 ఇంచెస్ బేబీ అని చెప్పారు. నార్మల్గా నేను 4 ఇయర్స్ బేబీకి అని చెప్పారు. దాన్ని బట్టి నేనైతే స్టిచ్ చేసేసాను. అయిపోయింది, ఫినిష్ అయిపోయింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.